నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు పనులు అనేవి బాగా వేగవంతం చేసింది. దీంట్లో భాగంగా అమరావతి రైల్వే లైన్ల పనులు కూడా వేగవంతం చేసింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అమరావతి నూతన రైల్వే లైను నిర్మాణం కోసం 500 ఎకరాల భూములు అవసరమని రైల్వే శాఖ అయితే గుర్తించింది. ఈ మేరకు పనులు కూడా వేగవంతం చేసింది రైల్వే శాఖ. అమరావతి నుంచి పెదకూరుపాడు వరకు 24.5 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి నర్సాపేట వరకు 25 కిలోమీటర్ల మేర ప్రతిపాదించడం అయితే జరిగింది ఈ రైల్వే లైను. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపకపోవడంతో 2013 భూసేకరణ చట్టం ప్రకారం సేకరించాలని రెవెన్యూ శాఖ యంత్రాంగం అయితే ఆలోచిస్తుంది. ఈ మేరకు ఈ రైల్వే లైన్ కోసం అవసరమయ్యేటువంటి భూములన్నింటిని కూడా రైల్వే శాఖ 510A సెక్షన్ కింద ఆ యొక్క దాని జీవో ప్రకారం గుర్తించింది. ఎన్టీఆర్ జిల్లాలో 296.86 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 155 ఎకరాలు, అట్లానే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో 60 ఎకరాల చొప్పున కావాలని రైల్వే శాఖ అయితే నిర్ణయించింది. ఈ మేరకు 3 జిల్లాల రెవెన్యూ యంత్రాంగం కూడా ఈ యొక్క 15 రోజుల కిందటే ఈ యొక్క ప్రతిపాదనలు కూడా ఆయా జిల్లాలకు పంపించింది. అయితే కృష్ణా బుడమేరు వరదల కారణంగా ఈ అంశంపై మళ్ళీ దృష్టి పెట్టలేకపోయారు ఇటీవల. తాజాగా అమరావతి రైల్వే లైన్ భూములపై ఆ శాఖ అధికారులతో భేటీ కావాలని రైల్వే అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ భూముల సేకరణకు 1000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ వ్యయాన్ని కూడా భరించడానికి రైల్వే శాఖ అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు అధికార యంత్రాంగం కూడా చెప్తుంది. అమరావతి రైల్వే లైన్కి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం దగ్గర, ఎన్టీఆర్ జిల్లాలో కంచికచెర్ల, వీరులపాలెం మండలాల్లో, గుంటూరు జిల్లా కొత్తపేట, అట్లనే వడ్లమాను, తాడికొండ, కొప్పవరం, నంబూరు ప్రాంతాల్లో ఈ భూసేకరణ చేయాల్సి ఉంది. టోటల్గా ఈ 510 ఎకరాల భూములను సేకరించి ఈ యొక్క అమరావతి రైల్వే లైన్ను పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు భూసేకరణ పనులకు కూడా 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ యొక్క కేంద్రం కూడా ఒక ప్రకటన సూచనప్రాయంగా విడుదల చేయడంతో ఈ యొక్క పనులైనవి వేగవంతమైనట్లేనని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. అట్లనే అమరావతి రైల్వే లైన్కి సంబంధించి మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.